ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ముఖ్యంగా నా ఆటో సోదరులందరికీ కూడా నమస్కారాలు. సో అంటే ఫస్ట్ టైం డిస్టిక్ మొత్తంలో గల ఆటో అందరినీ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది, ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రకాశం స్టేడియం అంతా కూడా కాకిమయం అయిపోయింది. ఒక దిక్కు పోలీసులు, ఒక దిక్కు ఆటో అన్నలు. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన కొత్తగూడెం డిఎస్పి గారికి, అదేవిధంగా వాళ్ళ టీం ట్రాఫిక్ ఎస్ఐ గారు, స్థానిక ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మా SB2 ఇన్స్పెక్టర్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా అన్నట్టు నార్మల్గా ఏదో ఫోటో తీసి పెట్టడం కాకుండా ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే గట్టిగా మీకు కూడా లైక్ మనసులోకి వెళ్ళేలాగా చేయాలని ఆలోచించుండే. సో దానికి ఇంత ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సో నాకు ఎప్పుడు కూడా లైక్ ఆటో సోదరులను చూసినప్పుడు చిన్నప్పుడు నేనంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఆటో డ్రైవర్ కావాలని బాగుండేది. ఎందుకు అంటే లైక్ ఆటో ఎంత డెకరేషన్ చేసేదంటే వాడు జిగేల్ లైట్లు పెట్టేది. అసలు దాంట్లో పాటలు, ఆ డెక్ సిస్టమ్ పెడితే ఏ సినిమా థియేటర్ కూడా పనికిరాదు, అటువంటి డెక్ సిస్టమ్ ఉండేది. సో అవన్నీ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఆటో డ్రైవర్ కావాలనేది చాలా ఉండేది. దాని తర్వాత కూడా మేము స్కూల్కి కూడా, నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా కూడా వరంగల్లో కూడా నేను స్కూల్కి కూడా లైక్ 5th 6th క్లాస్ వరకు కూడా నేను ఆటోలోనే వెళ్ళేది. మాకు ఆ ఆటో అంకుల్ నాకు ఇప్పటికి గుర్తు, రమేష్ అని పేరు. అతను మా ఫ్యామిలీలో ఒక భాగం లాగానే ఉండేది అప్పుడు చిన్నప్పుడు. సో ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం లాంటివి, అతనే బ్యాగ్స్ మోసేది. ఎట్లా అంటే లైక్ ఇంట్లో ఒక మేనమామ అయితే ఎంత మారాన్ చేస్తామో అట్లా అంకుల్ పైన మారాన్ చేసేది. సండే వచ్చిందంటే అంకుల్ని బతకనియకపోయేది. ఎటన్నా సినిమా కన్నా తీసుకుపోవాలి, లేకపోతే ఏదైనా పార్క్ కన్నా తీసుకుపోవాలి. మా అమ్మ నాన్నలు కూడా ఆ అంకుల్ మీద వదిలేసేది. సో నాకు ఇప్పటికి గుర్తు, మేము చిన్నప్పుడు ఇందిరా సినిమా అయితే మా ఆటో అంకుల్తోటే చూసినాం. సో అట్లా నాకు ఆటో ఇప్పటికి కూడా మేము టచ్లో ఉన్నాము. సో అందుకే నాకు అనిపిస్తుంది లైక్ వి వర్ వెరీ క్లోజ్ అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇంతకుముందు డిఎస్పి గారు కూడా అన్నట్టు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎందుకు ఇంత అంటే ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసి చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్లో లేమా అనేది ఒక క్వశ్చన్. మనం ఇంత అవగాహన ఉన్నది, మనకు సమాజంలో ఏం జరుగుతుందని తెలుసు, రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసు. ఇంతకుముందు డిఎస్పి గారు అన్నట్టు కూడా గంటకు 19 మంది చనిపోతారు. మనం ఏదో క్యాన్సరో, ఎయిడ్సో, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చనిపోతారు అనుకుంటారు, కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ చనిపోవడం జరిగేది రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఇవన్నీ తెలిసినాక కూడా మనలో ఒక చిన్న నిర్లక్ష్యం, అది మీరు కావచ్చు, నేను కావచ్చు. నేను కూడా ఎప్పుడన్నా వరంగల్ వెళ్ళినప్పుడు ఏమైనా 2-వీలర్ మీరు వెళ్ళాలంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాను. అంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు పెట్టుకోవాలంటే కొంచెం అరే నామూషి అనిపించేది, ఎందుకు పెట్టుకోవాలి అది ఇదని. నాకు అప్పుడు ఆ సీరియస్నెస్ తెలియలేదు. ఎందుకంటే ఇంటికి ఒక కొడుకు లైక్ 20 years దాటినాక మన అమ్మ నాన్నలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అటువంటిది ఆ టైంలో ఏమన్నా అయితే వాళ్ళకు కోలుకోలేని దెబ్బ. సో అటువంటిది చూసి అన్నీ వచ్చినాక, నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక అసలు దీని విలువ ఏందనేది అర్థమవుతుంది. సో ఐ రిక్వెస్ట్, ఇక్కడ ఆటో అన్నలు ఉన్నారు, అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినాక ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతున్నాయో, అది హెల్మెట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ప్యాసింజర్స్ని లిమిట్లో ఉంచడం కావచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇంకొకటి, సరే ఈ రోడ్డు భద్రత ఇవన్నీ పక్క పెడితే కూడా ఆటో డ్రైవర్స్ రిలేటెడ్ మాట్లాడాలంటే, అంటే మీ లైఫ్ చాలా కష్టమైంది. మీ టైమింగ్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే, మీది ఒక ఆఫీస్ టైమింగ్ కాదు, పొద్దుగాల 10ంటికి పోయి సాయంత్రం 5ంటికి వద్దామన్నట్టు కాదు. మీ టైమింగ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? బస్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అదేవిధంగా ట్రైన్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, స్కూల్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇన్ని కష్టాలు మీరు ఒక అడ్డాలో పెట్టుకొని ప్యాసింజర్ల కోసం వెయిట్ చేయడం,
అదేవిధంగా ఆ ప్యాసింజర్ను కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేర్చడం అనేది నాట్ ఏ జోక్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంత కష్టపడ్డాక కూడా ఫైనల్గా మీకు వచ్చేది చాలా తక్కువ అమౌంట్, అవునా కాదా? సో కానీ అంటే ఈ రోడ్డు భద్రత పక్క పెడితే నార్మల్గా కూడా ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీస్ రిలేటెడ్ మనకు వచ్చేదే తక్కువ, దాంట్లో చాలామందికి కూడా చెడు వ్యసనాలు అనేది ఎక్కువైపోయింది, అవునా కదా? అంటే సరే అంటే ఇప్పుడు ఆటో డైలీ కట్టాలి, మరి ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు అప్పుడు 300 ఎంతో ఉండే, మరి ఇప్పుడు ఎంతనో తెలియదు. డైలీ ఆటో రెంట్ అవి పోవాలి, ఇంట్లో ఖర్చులు వెళ్ళాలి, ఇవన్నీ తెలుసు. కానీ పోయేటప్పుడు ఒక క్వార్టర్ వేయాలి, అవునా కదా? క్వార్టర్ వేయాలి. ఆటో అడ్డాలు ఉట్టి కూర్చున్నామంటే దౌడలు ఏదో ఒకటి నవ్వుతూనే ఉండాలి. సో ఇవన్నీ కూడా అంటే ఇవి చిన్న చిన్నవి. అంటే అదే జిల్లా ఎస్పీగా కాకుండా నార్మల్గా మీ ఇంటి పక్క అబ్బాయిలాగా నన్ను ట్రీట్ చేసి ఇవన్నీ ఆలోచిస్తే అంటే దానిపైన మనం ఎంత ఖర్చు చేస్తాను, అవునా కదా? అదే ఇంటికి పోయేటప్పుడు పిల్లలకు స్వీట్ అవి పట్టుకపోతే ఏ రకంగా ఉంటుంది? సో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో లైక్ తాగడం కావచ్చు, తంబాకు గుట్కా బుక్కడం కావచ్చు, ఏదైనా కూడా ఇటువంటి మానుకోండి. ఎందుకంటే మీరు కష్టపడితే మీరు ఎంత కష్టపడతారో దానికి డైరెక్ట్ ఇంపాక్ట్ మీ పిల్లల పైన ఉంటుంది. మీరే సాయంత్రం క్వార్టర్ కనో లేకపోతే గుట్కాలు చూసిండ్రనుకో మీ పిల్లలకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మా నాన్న తర్వాత నేను కూడా ఆటో నడుపుతా అన్న దాంట్లోనే ఉంటారు. అండ్ మేజర్గా నేను ఇక్కడ చూసిన సింగరేణి బెల్ట్లో ఎక్కువ కార్మికులు ఉండే ప్లేస్లో కూడా ఐదర్ సింగరేణి జాబ్ ఆర్ఎల్సి లేకపోతే ఏం లేకపోతే చదువు లేకపోతే ఆటో ఫ్యాషన్ అయిపోయింది, అవునా కాదా? మీరు మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడతారు, బట్ కొందరు యూత్కి ఎట్లుంటుందంటే ఈజీ, ఒక ఆటో తీసుకొని నడితే సెట్ అవుతుంది అనుకుంటాడు. కానీ వానికి ఎప్పుడు అర్థమవుతుంది? పెళ్ళైనాక ఇద్దరు పిల్లలు పుట్టినాక అప్పుడు యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుంది, అవునా కదా? సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైతే లైక్ వచ్చిన జీతం ఏదైతున్నదో, ఎందుకంటే లైక్ ఎవరు కూడా గోల్డెన్ స్పూన్ తోటి పుట్టారు, పుట్టుకతోటే కోటీశ్వరుడు అయితే కారు కదా. ఈవెన్ మా నాన్న కూడా కానిస్టేబుల్, నేను కూడా పైనుంచి ఏం దిగి రాలేదు. మా నాన్న కష్టపడ్డాడు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నా. రేపు మీ కొడుకు మీ పాప కష్టపడాలి, మీరు గర్వించేదగ్గ పొజిషన్లో వాళ్ళ చూడాలంటే మీరు ఇప్పుడు ప్రాపర్గా ఉండాలి. సరే కష్టం ఉంటుంది కావచ్చు, ఆ కష్టాన్ని అధిగమించి మీరు ప్రాపర్గా పిల్లలను చదివించాలి. అండ్ సెకండ్ థింగ్, మనకు రీసెంట్గా కూడా ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా కొందరు ఎన్రోల్ చేసుకున్నారు. సో దీని రిలేటెడ్ నేను మొన్న బ్యాంకర్స్ తోటి మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళని అడుగుండే, అంటే లైక్ మీరు ఇన్ని బ్యాంకులు ఉన్నారు కదా, మీరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతారు? చాలా వరకు ఏంటంటే ఆటో అన్నలకు అసలు ఇటువంటి స్కీమ్ ఉన్నదనేది కూడా చాలా వరకు తెలియదు. సో వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్లో ఇన్సూరెన్స్ తీసుకుంటారో, లెట్సే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కావచ్చు, జీవన సురక్ష యోజన కావచ్చు, ఇటువంటి స్కీమ్స్ ఒకటి 436 రూపాయలు కట్టేది ఉన్నది సంవత్సరానికి, ఒకటి 20 రూపాయల ప్రీమియమే ఉన్నది. అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో అది మీకు వస్తుంది. సో దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఇన్ కేస్ ఒకసారి కట్టిండ్రనుకో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రీమియం పేమెంట్ ఉంటుంది, అప్పటి వరకు మీ అకౌంట్లో ఉండట్లేదట డబ్బులు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 436 రూపాయలు కట్టిండ్రు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ టైం వరకు మళ్ళీ సేమ్ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అది మీకు అంటే ఓ 2 వారాలు చికెన్ బంద్ చేసిండ్రు అనుకోండి అంతే, అవునా కాదా? ఒక ప్రీమియం కడితే మీకు 2 లక్షల బీమా ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం ఇదొకటి ఆనవాయితీగా పెట్టుకొని మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూసి కట్టే బాధ్యత మీది. ఎందుకంటే మీ కుటుంబం మొత్తం మీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి 430 రూపాయలైనా 20 రూపాయలైనా కూడా పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మేము సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చెప్పుండే, ఓన్లీ కొత్తగూడెం సబ్ డివిజనే కాకుండా మనకు మనుగూరు ఇల్లందు ఇక్కడి నుంచి వచ్చిన ఆటో వాళ్ళందరికీ కూడా ఇటువంటి బీమా అనేది ఒకటి క్రియేట్ చేస్తుందంటే వాళ్ళకు కూడా అష్యూర్డ్ ఉంటారు, అదొకటి. సెకండ్ థింగ్, యాక్సిడెంట్స్ రిలేటెడ్ కూడా మనకు మ్యాక్సిమమ్ 2 వీలర్స్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఆటోలలో కూడా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని పెట్టడం. డిఎస్పి గారు కూడా అన్నట్టు లైక్ నలుగురు వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ 6 మెంబర్స్ ఉన్నారనుకో, వాళ్ళే ఎక్కి అన్న ఏం కాదు అంటారు. సో వాళ్ళు అంటారు కరెక్టే, వాళ్ళు అంటారని మనం ఎక్కించినాం అనుకో
ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో బర్డెన్ అంతా మీ మీదనే పడుతుంది. నువ్వు తెలిసి కూడా ఎందుకు ఎక్కించుకున్నావు అనే క్వశ్చన్ నీ మీదనే వస్తుంది, నీ మీదనే కేసు రిజిస్టర్ అవుతుంది. సో అటువంటి కాకుండా చూడండి. అండ్ ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ రిలేటెడ్ ఎవరైతే ఆటో నడుపుతూ ఉంటారో బేసికల్గా కూడా టెండెన్సీ ఎట్లుంటుందంటే చిన్న అది పెడతారు ఐరన్ది, ఒక అది పెట్టి దానికి బ్యాగులు బయట వేస్తూ అంటారు. అవునా కాదా? 4-5 బ్యాగులు అయ్యేసరికి అది బయట నుంచి వచ్చే బండికి టూ వీలర్కు ప్రాబ్లమే, మీకు కూడా ఓవర్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్కూల్ పిల్లలతోటి ఇంకా జాగ్రత్త ఉండండి. సరే పెద్దవాళ్ళన్నా కూడా వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు. స్కూల్ పిల్లలతోటి, చిన్న పిల్లలతోటి తల్లిదండ్రులు మీ భరోసా మీద పంపించినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. అండ్ ఇంకొకటి థర్డ్, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఆటో రిలేటెడ్ యాక్సిడెంట్స్ నైట్ టైంలో కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి ఛాన్సెస్ మీకు ముందు బండికి ముందు 3 లైట్లు ఉంటాయి. అవునా? 3 ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ 2 ఉంటాయి, అవి 2 పనిచేయాయి. నేనైతే పని చేయగానైతే నేను ఎప్పుడు చూడలే, కొత్త ఆటోలకు ఉంటాయి కావచ్చు, కానీ మధ్యలో ఒకటే ఉంటుంది గుండ్రంగ లైట్, అదే పనిచేస్తుంది. అవునా? సో దూరం నుంచి నేను చూసిండు అనుకో, నేను ఏమనుకుంటా అదేదో 2 వీలర్ అనుకుంటా. మధ్యలో ఒకటే లైట్ ఉండేసరికి నాకు 2 వీలర్ అనిపిస్తుంది. సో వచ్చేటప్పుడు నేను 2 వీలర్ అన్న కాన్సెప్ట్లో నేను పక్కకెళ్ళి కట్టు కొడతా, ఈ ఎడ్జ్లో మీ ఆటోను కొడతా. అర్థమవుతుందా? సో అటువంటి మీకు 2 లైట్లు పనిచేసేటట్టు చూడండి. ఇన్ కేస్ అది కాకపోతే అట్లీస్ట్ రేడియం స్టిక్కరింగ్ అయినా ముందు వెనక వేసుకునే బాధ్యత మీది. మ్యాక్సిమం యాక్సిడెంట్లు అదే రకంగా అవుతాయి. ఆటో ఒక్కటే కాదు, ఇటువంటి యాక్సిడెంట్స్ ఓన్లీ సింగిల్ లైట్ వేసుకొని వచ్చే యాక్సిడెంట్లు మనకు ట్రాక్టర్లలో కూడా అవుతున్నాయి. మీకు మ్యాక్సిమం లైక్ మాకు తోచినంత ఈ రేడియం స్టిక్కర్లు అవి వేయిస్తున్నాం, మీరు కూడా బాధ్యతగా తీసుకొని వేయించే బాధ్యత మీది. సో ఇప్పటివరకు చెప్పింది ఏంటిది? ఒకటి ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఒకటి ప్యాసింజర్స్ రిలేటెడ్, అదేవిధంగా ఏదైతే మీరు మీ జీవన శైలి ఏదైతుందో అది కొంచెం మార్చుకొని చెడు వ్యసనాలు పక్క పెట్టి ప్రాపర్గా ఉండి రేపు మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు తీసుకొచ్చే బాధ్యత మీది. అండ్ ఇంకొకటి, యాజ్ ఏ జిల్లా ఎస్పీగా ఇప్పుడు ఏదైతే ఈ నెంబరింగ్ సిస్టమ్ ఉందో చాలా వరకు ఇప్పుడు ఆటో అన్నలు కూడా చెప్పుండే, లైక్ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఏదన్నా ఇష్యూస్ క్రైమ్స్ అయినా కూడా మీ మీద అలిగేషన్స్ రాకుండా ఈజీగా ట్రేస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఈ స్టిక్కర్స్ అనేది పేస్ట్ చేసుకొని అది మెయింటైన్ చేసేటట్టు చూడండి. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఆటోలు ఎవరికన్నా రెంట్ బేసిస్లో ఇచ్చేటప్పుడైనా లేకపోతే మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా నార్మల్గానైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకు లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళు అసలు మేజర్లా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? సో అదొక్కటి ఆలోచించి చెయ్యండి. అండ్ ఇంకొకటి, డిఎస్పి గారు కూడా అన్నట్టు నేను కూడా ఆల్మోస్ట్ సరే ఎస్పీగా నాకు 1 సంవత్సరం అయింది కావచ్చు, కానీ నేను ఏఎస్పీగా ఇదే జిల్లాలో తిరిగిన కాబట్టి ఆటో రిలేటెడ్ అయితే నేను అయితే ఎప్పుడు కూడా కేసెస్ చూడలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి గోల్డ్ అయినా డబ్బులైనా ఇచ్చిన దాఖలాలే ఉన్నాయి, కానీ ఆటో వాళ్ళ మీదనైతే కేసులు అయితే ఎప్పుడు చూడలేదు. అంత మంచి పేరు మన కొత్తగూడెం జిల్లా ఆటో సోదరులకు ఉన్నది కాబట్టి దాన్ని నిలబెట్టుకుందాం. అంతేకాకుండా మీకు మా డిపార్ట్మెంట్ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సరే, ఇది ఒక్కటి కాదు, ఇది ఒక్క ప్రోగ్రామ్ తోటి అయిపోలేదు. ఇన్ కేసు పిల్లల చదువు రిలేటెడ్ అయినా నా వంతు ఏమైనా చేయగలిగితే నేను డెఫినెట్లీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా మోటివేషన్ మాట్లాడితే మీ బాబో పాపో మారుతారు అది ఇది అనుకుంటే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ విత్ యూ. సో ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన కొత్తగూడెం డిఎస్పి గారికి, ట్రాఫిక్ ఎస్ఐ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్తగూడెం డిఎస్పి సార్ని వచ్చి మాట్లాడుతుందిగా కూర్చున్నాం సార్. వేదిక అలంకరించినటువంటి పెద్దలు మన ఎస్పీఎస్ రోహిత్ సార్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా రవాణా శాఖ అధికారికి జిల్లా రవాణా శాఖ అధికారి గారికి, ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం, మన పాలవంచ డిఎస్పీలకు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా ఆటో మిత్రులు, ఆటో సహోదరులకు, పత్రికా ప్రముఖులకు నా యొక్క నమస్సుమాంజలు. సార్, ఈ ప్రోగ్రాం తయారు చేయడం కోసం టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు సార్. చాలా ఎక్సలెంట్ కష్టపడ్డాడు సార్. అదేవిధంగా
మా సిఐలు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ మరియు మా సిబ్బంది కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, కొత్తగూడెంలో మనం గమనించింది ఏంటంటే సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆటో మిత్రులు ఎలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయినట్లు ఇంతవరకు రాలేదు సార్. ముఖ్యంగా వచ్చినట్టు నేను దాదాపు వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది సార్. క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ కూడా ఆటో డ్రైవర్స్ రాలేదు సార్. వాళ్ళు రాత్రిని చాలామందితో మాట్లాడిన రాత్రి 12-1 గంటలకు ఆడవాళ్ళు ఎవరైనా దిగినా కానీ, బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్ దిగినా కానీ సురక్షితంగా ఇంటికి తీసుకుపోతారన్నటువంటి నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కలిగించారు సార్. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి సార్. అదేవిధంగా వాళ్ళు ఇంకా మనకు చేయాల్సినటువంటి ఒక పని ఉన్నది సార్. ఇప్పుడు మొన్న పెట్టినటువంటి ఇన్సూరెన్స్లో కొంతమంది చేసుకున్నారు సార్, కొంతమంది చేసుకోలేదు సార్. మిగతా వాళ్ళు కూడా దయచేసి మీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అది మీ జీవితానికి, మీ కుటుంబ జీవితానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ స్టిక్కర్స్ వేసుకోవటం వలన మనకి లాభం ఏంటంటే, మనము ఎవరో నేరం చేస్తే 90% మంది ఇక్కడ నిజాయితీగా ఉన్నారు సార్. ఒకళ్ళు ఎవరో బయట నుంచి చేసైతే ఆటో డ్రైవర్ అని చెప్పేసి ఎలిగేషన్ మొత్తం కూడా ఆటో డ్రైవర్ల మీద పడుతుంది. అలాంటి ఎలిగేషన్ నిర్మూలించాలంటే మనము స్టిక్కర్లు వేసుకోవటం, ఆ స్టిక్కర్లు చినిగిపోకుండా భద్రపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరందరూ పాటించాలి. తర్వాత మనకి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మనం ఎందుకు యాక్చువల్గా ఇంత అవేర్నెస్ కలగజేయాలి అసలు. 1990 సంవత్సరంలో, అంటే 80 to 90 సంవత్సరాల మధ్య ఎయిడ్స్ అనేది ఒకటి, హెచ్ఐవి భయంకరమైనటువంటి విజృంభించిన రోజుల్లో అవేర్నెస్ ద్వారా పబ్లిక్లో దాన్ని కంట్రోల్ చేయటం జరిగింది. అంటే ఎరాడికేషన్ కాలేదు, కంట్రోల్ చేయటం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ముఖ్యంగా మన లాస్ట్ ఇయర్ అంటే 2023 గణాంకాల ప్రకారము యాక్సిడెంట్స్ ఎట్లయినాయంటే, ఒక ఇయర్ చూస్తే 2023 చూస్తే 1,72,000 మంది చనిపోయారు ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా 2023. అంటే ఎంతమంది మనుషులు ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో చనిపోయినా గమనించండి. అదేవిధంగా ఒక 53 యాక్సిడెంట్స్ ఫర్ అవర్ జరుగుతున్నాయి. భారతదేశం మొత్తంలో కూడా 53 యాక్సిడెంట్స్ ఒక గంటకు జరుగుతున్నాయి. అంటే దాని ఎవరి నిర్లక్ష్యం? మన నిర్లక్ష్యమే. తర్వాత 19 డెత్స్, 19 మంది ఒక గంటలో యాక్సిడెంట్తో చచ్చిపోతున్నారు భారతదేశంలో. ఈ రోగాలు, క్యాన్సర్లు, వాటి వరదలు వీటికంటే చనిపోయిన కంటే ఇవి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలు జరగకుండాలి. తర్వాత దీంట్లో 64%, ఓన్లీ 64% 2 వీలర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి సార్. మెయిన్ ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్ జరిగేది, చనిపోయేది ఫర్ ఇయర్ 9,000 మంది యువకులు చనిపోతున్నారు సార్. అంటే హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, తర్వాత నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల చనిపోతున్నారు. దీని చనిపోవటం అనేది దీని అన్నిటి కారణం ర్యాష్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా మనం సాధ్యమైనంతవరకు కేంద్ర ప్రభుత్వం పరిశీలన తీసుకొని సాధ్యమైనంతవరకు అవేర్నెస్ ప్రోగ్రాం చేసి యాక్సిడెంట్ జరిగి కుటుంబాలు రోడ్లు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ భద్రతా మాసోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని గమనించేసి దీనికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. టౌన్లో ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్స్ పర్ఫెక్ట్ పనిచేయాలి ఒకటి. రెండోది మన ఆటో మిత్రుల కోసం పార్కింగ్ ప్లేసులు చూపించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే లైటింగ్, ఇల్లందు ఎక్స్ రోడ్లో లైటింగ్ లేదు, సెంట్రల్ పార్కింగ్ కొన్ని చోట్ల లైటింగ్ లేదు. ఆ లైటింగ్ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా రవాణా శాఖ అధికారిని కూడా కోరుకున్నాను. మా వాళ్ళకి ఎవరికైనా రిజిస్ట్రేషన్ లేదు, ఎమ్మటే రిజిస్ట్రేషన్ చేయండి. ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయండి. తర్వాత పేపరు, ఇంకా ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ ఇవ్వండి. ఇవన్నీ అందుబాటులో కల్పించండి. వాళ్ళకు కూడా ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా జరిగినా వాళ్ళకి కవర్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఏదైనా జరిగినా కవర్ అవుతుంది. వెహికల్ ఏమైనా రిజిస్ట్రేషన్ లేకపోతే ఉంటే జరిగితే రిజిస్ట్రేషన్ కవర్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న సహాయాలు మన
ప్రభుత్వ ఉద్యోగులుగా మన బాధ్యతగా నిర్వర్తించేసి వాళ్ళకి మనము కాస్త కూస్తో సాయం చేస్తే వాళ్ళు కూడా సక్రమంగా ఉండి వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు సార్ ఎస్పీ సార్ వచ్చినందుకు మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సారు స్పీచ్ ఉంటుంది. సారు స్పీచ్ తర్వాత స్టిక్కర్స్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ తర్వాత స్టిక్కర్ సారు మీ దగ్గరికి వస్తాడు. అందరూ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చేస్తున్న గౌరవ జిల్లా రథసారథి శ్రీ బి రోహిత్ రాజు ఐపీఎస్ సార్ గారిని వచ్చి మాట్లాడుతుందిగా కోరుచున్నాం సార్. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక పైన ఉన్న సబ్ డివిజనల్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, ఇప్పుడే విచ్చేసినటువంటి మన ఎస్పీ గారు, మన జిల్లా డైనమిక్ హీరో అనాలి రియల్గా. హ్యాట్సప్ సార్, థ్యాంక్ యూ సార్. మీ ముందు ఈ ప్రదర్శన ఇచ్చే అవకాశం కలిగినందుకు మా తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున డిపిఆర్ ఆఫీస్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు హైమద్ భయ్య. అందరికీ నమస్కారం అండి. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు లూతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు లూతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. అందరం జాగ్రత్తగా వినాలి. జీవితం మళ్ళీ రాదు. మనమందరం కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, బాధ్యతగా డ్రైవింగ్ చేయాలి. కడుపులతోటి మండే ఎండల్లోన వలస వెళ్ళిన వాళ్ళు కొందరు, తీర్థయాత్రలు కానీ తిరునాళ్ళకెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు. కడుపులతోటి మండే ఎండల్లోన వలస వెళ్ళిన వాళ్ళు కొందరు, తీర్థయాత్ర కంటూ తిరునాళ్ళకెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులోన అసూలు బాసులు ఎందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. వేగం వద్దు, ప్రాణం వద్దు. పిల్లలు సౌఖ్యంగా ఉండాలంటే మనందరం కూడా తాగి డ్రైవింగ్ చేయొద్దు. జీవితం భవిష్యత్తు చాలా ముందుంది. జయరాజన రాసిన పాటను ఆలోచిస్తున్నారు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కుపోయి ఇంటిల్లి పాదిని చంపుతున్న వారు కొందరు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కుపోయి ఇంటిల్లి పాదిని చంపుతున్న వారు కొందరు. అమ్మ నాన్నలు పోయి ఆదరణ కరువై అలమటించే పిల్లలెందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరు, 10 మంది దాగు ఎదురొచ్చే వాళ్ళని బుద్ధి చంపేటోళ్ళు ఎందరు. ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరు, 10 మంది దాగి ఎదురొచ్చే వాళ్ళని బుద్ధి చంపేటోళ్ళు ఎందరు. లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి చంపేటోళ్ళు ఎందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు.
భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగం కన్నా ప్రాణం మిన్నని ఈ రోజన్నా తెలుసుకో. ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగం కన్నా ప్రాణం మిన్నని ఈ రోజన్నా తెలుసుకో. పోయిన ప్రాణం తిరిగి రాదని, పోయిన ప్రాణం తిరిగి రాదని జీవిత సత్యం తెలుసుకో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. థ్యాంక్ యూ అన్న, చక్కటి పాట. ఒకసారి అన్నకి డ్రైవర్ అన్నలందరూ కూడా క్లాస్తో అన్నకి థ్యాంక్ యూ అన్న. కొంచెం వాయిస్ గారండి. రయ్యో 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 బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, బొక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. రయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, బొక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. పీడుతిలోనిస్తుంది, పీడుతిలోనిస్తుంది, అది మించితే ప్రాణిస్తుంది. రయ్యో రయ్యో అయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, బొక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. అయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, బొక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. సెల్లు ఫోను చెవులో పెట్టి మాట్లాడొద్దు చిన్నోడా, సెల్లు ఫోను చెవులో పెట్టి మాట్లాడొద్దు చిన్నోడా. ఎదురొచ్చే బండి నీకు యముడైతది తమ్ముడా, ఎదురొచ్చే బండి నీకు యముడవుతది చిన్నోడా. సెల్లు ఫోను చెవులో పెట్టి మాట్లాడొద్దు చిన్నోడా, ఎదురొచ్చే బండి నీకు యముడైతది తమ్ముడా, ఎదురొచ్చే బండి నీకు యముడవుతది చిన్నోడా. స్పీడుతిలోనిస్తుంది, స్పీడుతిలోనిస్తుంది, చితే ముంచేస్తుంది. రయ్యో 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 జోరు దగ్గి కుర్రోడా, బొక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. అయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, బొక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. కొట్టిందాని నీవు బీరు దాగకు చిన్నోడా, కారులో షికారు చేస్తూ కాలు దుబ్బకు చిన్నోడా, కారులో షికారు చేస్తూ కాలు దుబ్బకు చిన్నోడా. బోరు కొట్టిందాని నీవు బీరు దాగకు చిన్నోడా, కారులో షికారు చేస్తూ కాలు దుబ్బకు చిన్నోడా, కారులో షికారు చేస్తూ కాలు దుబ్బకు చిన్నోడా. స్పీడుతిలోనిస్తుంది, స్పీడుతిలోనిస్తుంది, చితే ముంచేస్తుంది. అయ్యో రయ్యో అయ్యో రయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, పక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. అయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, పక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. అయ్యో రయ్యో బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, పక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. అయ్యో రయ్యో 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 బైకు మీద జోరు దగ్గి కుర్రోడా, పక్క బోర్ల పడ్డావంటే ప్రాణం దక్కదు చిన్నోడా. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమంలో ఇంతసేపు మాకు ఈ అవకాశం కల్పించిన జిల్లా ఎస్పీ గారికి, అలాగే ట్రాఫిక్ పోలీస్ గారికి, అలాగే మా నరేష్ అక్షయ్ గారికి మమ్మల్ని పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిపిఆర్ఓ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ ట్రాఫికే కాకుండా జిల్లాలో ఆల్రెడీ అంటే మాదక ద్రవ్యాల గురించి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సార్ మన పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో. మా యొక్క టీఎస్ఎస్ కళాకారులు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం సార్. ఎప్పుడు కావాలన్నా మా 14 మంది కళాకారులు మీకు నిత్యం అందుబాటులో ఉంటామని సార్. ఇప్పుడు ఇటు సమావేశాన్ని ఉద్దేశించి ఇల్లందు డిఎస్పీ సార్ని వచ్చి మాట్లాడుతుంది కూర్చున్నాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ఎస్పీ గారికి మరియు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన
మన కొత్తగూడెం డిఎస్పి గారికి మరియు ఎక్కడెక్కడి నుంచో అన్నీ తీసుకొచ్చిన మా SB2 గారు కానీ మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ SI గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ చాలా కష్టపడి దరిదాపు ఒక 500 ఆటోలను తీసుకోవడం రావడం జరిగింది. అంతమంది వచ్చిండ్రు కరెక్టే, కానీ పోలీసు వాళ్ళు చెప్పింది ఏమైనా పట్టించుకుంటున్నారా? ఆటోలో నలుగురినే వేయాలి, బండి మీద ఇద్దరే పోవాలి, గూడ్స్ బండిలో మనుషుల్ని తీసుకెళ్ళవద్దు. ఎవరైనా పాటిస్తున్నారా? పాటించారు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఇది ఉండదు, ఓపిక ఉండదు. ఏం కాదన్నా, నలుగురే కదా, ఇంకొక ఇద్దరిని వేసుకో అని వాళ్ళే చెప్తుంటారు సజెస్ట్. ఎక్కడైనా పడితే మాత్రం ఆటో వాళ్ళు మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి మీ ఆటో కెపాసిటీ 4 మెంబర్స్కే ఉంది కాబట్టి 4 మెంబర్నే యూజ్ చేయండి. ఎందుకంటే 4 మెంబర్ని వేసుకొని నువ్వు ఆటో నడుపు ఎన్ని సంవత్సరాలైనా అది ఫస్ట్ క్లాస్గా మీకు సర్వీస్ చేస్తుంది. కానీ 10 మంది 20 మందిని వేసుకొని చేస్తే విత్ ఇన్ టైంలో అది పాడవుతుంది. అందుకనే ఆటో గురించి అది చెప్పడం జరిగింది. అట్లాగే మనకు స్కూల్ పిల్లలు వచ్చారు చాలామంది, చిన్న చిన్న పిల్లలు 8 సంవత్సరాల నుంచి మొదలు పెడుతున్నారు మోటార్ సైకిల్ వేసుకొని తిరగడం. తల్లిదండ్రులే చెప్తున్నారు, అరే పోయి పాలు తీసుకురాపోరా, టమోటా తీసుకురాపోరా, పోయి సబ్బు తీసుకురాపోరా అంటే బండి మీద వాడు నడవాడు. ఎందుకంటే వాడు పోయేది కూడా మధ్యలో వీళ్ళని వాళ్ళని అందరినీ చూసుకుంటా హాయిలు చెప్పుకుంటా కట్లు కొట్టుకుంటూ పోతుంటాడు. అదొకటి నేరం. అట్లాగే చిన్నపిల్లల్ని బండి ఇవ్వడం తల్లిదండ్రులు బాధ్యతలు, అది కూడా ఒకటి పాటించండి. హెల్మెట్ని ధరించండి అని ఎన్నోసార్లు చెప్తుంటాం. ఎక్కువ శాతం యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళంతా బ్లడ్ లాస్ తోటి చనిపోతున్నారండి. అది ఒకటి గమనించండి. బ్లడ్ లాస్ ఎక్కువ శాతం ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలో నుంచి చాలా తక్కువ. ఎక్కువ శాతం హెడ్ ఇంజురీ అయ్యి హెడ్ నుంచి బయటికి లాస్ అయ్యి చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించండి. మీరు చూస్తూనే ఉంటారు, రీసెంట్గా చాలా జరిగినాయి. అదొకటి ఇంపార్టెంట్గా చూడండి. కాబట్టి మీరు దగ్గరికే కదా, ఏం కాదులే అని చిన్న చిన్న షాకులు చేసి పోతుంటారు. అందుకే అమ్మాయిలంతా వెళ్ళిపోయినట్టుంది. అబ్బాయిలకు చెప్తున్నా, నాన్న బయటికి పోతున్నారు హెల్మెట్ ధరించండి, బాబు బయటికి పోతున్నావు తండ్రి చెప్పాలి హెల్మెట్ ధరించుకొని పోండి అని చెప్పేసి. కానీ అది ఎవరు పాటించరు, ఎవరు చేయరు. ఎందుకంటే జమానాలో అంటే పాత యుగంలో ఒక్కొక్కళ్ళు 10 మంది 12 మందిని కనేటోళ్ళు. తెలుసు కదా, మన మాజీ సీఎం NTR గారికి ఎంతమంది పిల్లలు? 11 మంది పిల్లలు ఉండేటోళ్ళు, అలాంటివి ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం 1+2, ఒకళ్ళ అబ్బాయి ఒక అమ్మాయి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి మోటార్ సైకిల్ తోలుతాడు, ఆయన యాక్సిడెంట్లో ఏమైనా చనిపోతే ఆ కుటుంబమే జీవితాంతం బాధపడాలి. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. దాన్ని ఇంకోటి చెప్తున్నా, ఆటో ఫ్రెండ్స్, ఆటోలు మీరు తలుచుకుంటే జిల్లాలో చిన్న నేరము జరగదు, చిన్న యాక్సిడెంట్ కూడా జరగదు. ఎందుకంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ చూసే పర్సన్ ఆటో వాళ్ళే ఫస్ట్ చూస్తారు, కానీ పట్టించుకోరు. అది చాలా బ్యాడ్. దాని గురించి కూడా చెప్తా. జమానా పోలీసులు ఆటోలో యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఎవరు చూసిండ్రు? వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి వాళ్ళని కోర్టుకు పిలిచి వాళ్ళకి 2-3 సార్లు ఏదేదో చేస్తుంటారని చెప్పేసి బ్యాడ్ ఇంప్రెషన్ అంతా ఉంటుంది. అదంతా ఏమీ లేదు. కొత్త చట్టాల్లో ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీకు 5,000 రూపాయల పారితోషికం ఇస్తున్నారు. అట్లాగే మీకు మంచి హెల్ప్ చేసి ఆటోలో, కానీ వాళ్ళని తీసుకెళ్ళి ఇది చేస్తే 1-2 సార్లు చేస్తే మనకు జనవరి 15 కానీ ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ మనకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోటి ఉన్నది. అదొకటి గుర్తుంచుకోండి. దాని గురించి అదొకటి చేయండి. అట్లాగే రోడ్డు మీద ఒక కోతి చనిపోతే 10 కోతులు చేరుతాయండి. గమనించినరా ఫ్రెండ్స్? ఒక కోతి చనిపోతే 10 కోతులు వస్తాయి. ఎందుకు? దాన్ని తీసుకెళ్ళడానికి. అట్లాగే ఒక కాకి చనిపోతే ఒక 10 కాకులు వచ్చి అరుస్తుంటాయి చుట్టుపక్కల, నా ఫ్రెండ్ చనిపోయిండు, మా జాతి చనిపోయిందని చెప్పేసి. కానీ మనోళ్ళు రోడ్డు మీద ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి వాడికి గిలగిలా కొట్టుకుంటుంటే రక్తం కారుతుంటే మనోళ్ళు వీడియోలు చూస్తుంటారు, దాన్ని షేర్ చేస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా పక్కన రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, వాడికి రక్తం కారుతుంది, కొంచెం చూసుకోండి అని చెప్తారు. ఎంతవరకు నిజమండి ఇది? చాలా దురదృష్టం. ఎందుకంటే ఒక కాకికి
ఒక జంతువుకు ఉన్న విశ్వాసం కూడా లేదు మనకు. వాడిని బ్లడ్ లాస్ అవుతుంది కదా, బ్లడ్ని మీ చేతిలో దరిదాపు కర్చీఫ్ ఉంటుంది, లేకపోతే ఆ పడ్డ మనిషి ఓ చిన్న బట్ట తీసేసి ఆయనకే కొద్దిగా బ్లడ్ ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడ కొద్దిగా పట్టుకోండి, గట్టిగా కొద్దిగా పట్టుకోండి, దాంతో బ్లడ్ ఆగిపోతుంది. బ్లడ్ లక్షణాలు తెలుసు కదా. ఎక్కడైనా మన బ్లడ్ కారుతుంటే మనం ఫస్ట్ జమానాలో ఏం చేసేటోళ్ళు, చాలామంది నోట్లో ఏలు పెట్టుకునేటోళ్ళు తెలుసా, చేయి కట్ అయిపోతే తెలుసా. ఇంకోటి ఏం చేస్తుంటే కాలు మీద ఏమైనా దెబ్బలు తగిలి ఏమైనా చేస్తే యూరిన్ పోసేది, దాంతో అది బ్లడ్ ఆగిపోతుంది. కానీ అది మనం చేయలేము అక్కడ. కాబట్టి జస్ట్ మీరు చేయవలసింది ఒకటే, ఆ బ్లడ్ లాస్ కాకుండా కొద్దిసేపు పట్టుకోండి. ఎమ్మటే మీ దగ్గరలో ఉన్న 100కి ఫోన్ చేయండి, లేకపోతే 108కి ఫోన్ చేయండి. అది మీ పక్కన వాళ్ళకి చెప్పాలి, బాబు ఇది యాక్సిడెంట్ అయింది, కొద్దిగా 108కి ఫోన్ చేయండి, లేకపోతే 100కి కాల్ చేయండి అని చెప్పేసి. 100 కాల్స్లో విత్ ఇన్ టైంలో వస్తున్నారు. జమానాలాగా లేదు ఇప్పుడు. విత్ ఇన్ 108 కన్నా ముందు మా 100 కాల్ పోలీసు వస్తున్నారు. వచ్చి ఎమ్మటే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న మనిషిని దగ్గరలో ఉన్న పిహెచ్సికి షిఫ్ట్ చేస్తున్నారు. అదొకటి గమనించండి, అదొకటి చేయండి. ఒక్కసారి ఒక మనిషిని మీరు హెల్ప్ చేసి ప్రాణం రక్షిస్తే జీవితాంతం వాడు బతికెన్నెన్నో రోజులు మీ ఫోటోని ఇంట్లో పెట్టుకుంటాడు. దేవుడు ఫోటో పెడతాడో లేదో తెలియదు, కానీ అదొకటి చేయండి. అలాంటి చిన్న ఇది మీకు అందరికీ అంతకుముందు చెప్పి ఉంటారు మా పోలీసు కానీ, డాక్టర్స్ కానీ, రెవెన్యూ కానీ, సిపిఆర్ చేయాలని చెప్పేసి. దానివల్ల కూడా మా పోలీసులకు ఇంత నేర్పించాము కాబట్టి వాళ్ళని కూడా చేస్తున్నాం. కొంతమంది సేవ్ అయినరు, వాళ్ళకు కూడా మా ఎస్పీ గారు చాలామందికి సన్మానం కూడా చేయడం జరిగింది. ఇలాంటి చిన్న టెక్సే మీరే చేయండి, ఒక ప్రాణాన్ని రక్షించండి. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయింది మొత్తం ఎక్కువ శాతం 25 నుంచి 35 ఏజ్ పిల్లలు చనిపోతున్నారు యాక్సిడెంట్లో. ఒక్కసారి 35 ఇయర్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో నుంచి 5 రోడ్డు మీద పడాలి. తెలుసు కదా, తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలు, 5 రోడ్డు మీద పడాలి. ఎందుకంటే ఆయన ఒక ఎంప్లాయీ కావచ్చు, ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏదో రకంగా ఎక్కడైనా చేస్తూ చనిపోతే ఎంప్లాయీ కాబట్టి భార్య కూలికి పోదు, తల్లిదండ్రులు పనికి పోలేరు, పిల్లలకి చదువులకని దీనికని దానికని అనే ఖర్చులంతా చాలా బీభత్సంగా ఉంటుంది. ఒక్కసారి యాక్సిడెంట్లో చనిపోయిన తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు గవర్నమెంట్ 1 మంత్ మనకు స్పెషల్ డ్రైవ్గా శాంతి భద్రతలని రోజు చెప్తున్నాం. ఏది చేస్తున్నా కూడా యాక్సిడెంట్లు తగ్గట్లేదు. ఎనీహ్యావ్ మీరు వచ్చినందుకు మీరు ఇంకొక 4గురికి చెప్పండి. ఎందుకంటే మనం దగ్గర ఇక్కడ 80,000 మంది ఉంటారు మనకు ఈ మన కొత్తగూడెం కొత్త కమిషనరేట్లో. కాబట్టి మీరు ఇంకొకరికి చెప్పి ఇంకొకరు చెప్తుంటే అందరికీ పరిచయం అవుతుంది. మీరు కొద్దిగా హెల్ప్ చేయండి. మీ ప్రాణాలని కాకుండా మీ పక్కన వాళ్ళ ప్రాణాలు రక్షించండి. ఎక్కడి నుంచో వస్తాడు, వస్తవచ్చు, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, వాడిని తెలియదు, వాళ్ళు ఎవరో కదా మనకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అది వదలకండి. అలాంటి వాళ్ళని సేవ్ చేసేసి వాళ్ళందరికీ సేవ్ చేసి బతికించండి. ఈ అవకాశం ఇచ్చిన మా కొత్తగూడెం డిఎస్పీ గారికి మరియు మా జిల్లా ఎస్పీ గారికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ అర్థమయ్యే సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి, ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల ప్రోగ్రామ్కి సార్ మా ట్రాఫిక్ హోంగార్డ్ ఆఫీసర్ నుంచి కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్, మా SI2 గారు నిన్నటి నుంచి కష్టపడి 2 అవర్సే పడుకొని ఇప్పటివరకు కష్టపడినందుకు వాళ్ళకి తమ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను సార్. నెక్స్ట్ సార్, కొత్తగూడెం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఆటో మిత్రులు ఈ ప్రోగ్రాం ఒకటి ఉందని చెప్పగానే వాళ్ళ వంతుగా మేము పిలిచినప్పుడు వచ్చి మాకు సహాయం అందించారు సార్. వారితో పాటు మనుగూరు, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం సబ్ డివిజన్ నుంచి వచ్చిన ఆటో మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున, సబ్ డివిజన్ తరపున, ట్రాఫిక్ పోలీస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి అడిగినమ్మటే మాకు టెంట్ ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తులకి, మ్యూజిక్ సిస్టమ్కి అండ్ స్టేజ్ డెకరేషన్కి మాకు సహకరించినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మన కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారు సార్,
మన ఈ భద్రత రోడ్డు మాసోత్సవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సారు ఏ ప్రోగ్రామ్ అయినా సారు ఒక కమిషనర్ గారైనా కానీ పోలీస్ లాగే కలిసిపోతున్నారు సార్. ఏదైనా మనకు సపోర్ట్ చేస్తున్నారు సార్. అదేవిధంగా ఇందాక సార్ చెప్పారు సార్, సిగ్నల్ లైట్స్ కూడా ఓకే చేసే అన్నారు సార్. అది కూడా తొందరలో వస్తే జిల్లా పోలీస్ తరఫున సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మన ఎంవీఏ గారు వెంకటరమణ సార్, సార్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ఆర్టీఓ సార్ ఉన్నారు సార్. మన ఆటో మిత్రులు అందరూ కలిసి కొంతమంది అవగాహన లేక లైసెన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్. సార్తో డిస్కస్ చేశాను సార్. ఇప్పుడు ఒక 50 మంది వరకు మిత్రులు తీసుకొని వచ్చారు సార్. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ప్రూఫ్స్, వాళ్ళకి ఇమ్మీడియట్గా లైసెన్స్ ఇప్పిస్తానని సార్ మాట ఇచ్చారు సార్. ఎంవీఏ గారు సార్ గట్టిగా కొట్టాలి. సార్కి ప్రత్యేకంగా ఆటో మిత్రుల తరపున, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ అదేవిధంగా సార్ మా కొత్తగూడెం సబ్ డివిజన్లో ఉన్నటువంటి 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు, జూలూరుపాడు సిఏ గారు, చుంచుపల్లి సిఏ గారు ఈరోజు రాలేదు సార్. సారు అండ్ సబ్ డివిజన్ ఎస్హెచ్ఓలు అందరూ కూడా వారికి నేను ఏదడిగినా సహాయం చేశారు సార్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి. వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అండ్ మన ఎస్బీ నుంచి శ్రీనివాస్ సార్, ఎస్బీ టు శ్రీనివాస్ సార్ రాత్రి నాతో 3 వరకు ఉన్నారు సార్. సార్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మా మిగతా సబ్ డివిజన్ ఉన్నటువంటి ఇల్లందు డిఎస్పీ సార్కి, మనుగూరు డిఎస్పీ సార్కి, పాల్వంచ డిఎస్పీ సార్కి, మిగిలిన సబ్ డివిజన్ సిఐ గారులకి, ఎస్ఐ గారులకి అందరికీ కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ తరపున, ట్రాఫిక్ పోలీస్ తరపున ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ మా కొత్తగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ సారు ఒక 1 మంత్ బ్యాక్ ఒక రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వచ్చారు సార్. సార్కి వచ్చిన ఆలోచన ఇన్సూరెన్స్ సార్, ప్రధానమంత్రి యోజన ఇన్సూరెన్స్ ఆలోచన వచ్చింది సార్. సార్ ఇమ్మీడియట్గా దాన్ని 1 డేలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్. ఆ ప్రోగ్రామ్ మేము రైల్వే స్టేషన్లో 3 టౌన్ సిఏ గారు మేము కలిసి ట్రాఫిక్లు పెట్టాం సార్. అది మంచిగా సక్సెస్ అయింది సార్. తమరు కూడా అభినందించారు సార్. దానికి మా కొత్తగూడెం డిఎస్పీ సార్కి ప్రత్యేకంగా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున తమరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్. సార్ ఈ ఆటో స్టిక్కర్స్ 8,000 మందికి జిల్లా కొత్తగూడెం జిల్లా మొత్తం సుమారుగా 8,000 ఉన్న ఆటో స్టిక్కర్లు అందరికీ ఎట్ ఏ టైం ఒకటే రోజు ప్రోగ్రాం పెట్టాలన్న ఆలోచన వచ్చింది ఫస్ట్ మా జిల్లా ఎస్పీ సార్కి. సార్ 2 మంత్స్ క్రితం ఈ ఆలోచన షేర్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఎంతవరకు వచ్చింది నరేష్, ఎంతవరకు అయింది, ఫాలోఅప్ అవుతుందని సారు ఎవ్రీ వీక్ దీన్ని ఫాలోఅప్ చేసి ఎంతవరకు అయిందన్నది పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని ఈ రోజు వరకు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వెనక నుండి నడిపించిన మా జిల్లా ఎస్పీ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన వివిధ కాలేజీలు, స్కూల్స్ పిల్లలు వచ్చి ఓపికగా మా స్టాల్స్ విజిట్ చేసినందుకు వాళ్ళ కాలేజీ యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఉదయం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే వచ్చి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, మిగిలిన మీడియా మిత్రులందరికీ మా జిల్లా ఎస్పీ సార్ తరపున, సబ్ డివిజన్ పోలీస్ తరపున, ట్రాఫిక్ పోలీస్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ ఇప్పుడు సార్ ఈ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి యోజన ఇన్సూరెన్స్లో ఈ బాండ్లు వచ్చాయి సార్. ఒక 3కి తమ చేతుల మీదుగా ఆ బాండ్లు ఇప్పిస్తాం సార్. తర్వాత స్టిక్కరింగ్ ఓపెనింగ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్.